అండి ఈ రోజు పొద్దున్న నేను వంట స్టార్ట్ చేస్తున్నప్పుడేమో మా వారేమో నా దగ్గరికి వచ్చి రైస్ ఒకటే వండమని చెప్పారు, కూర అయితే వండొద్దని చెప్పారు. ఎందుకని అడిగితే నీకు సర్ప్రైజ్ ఉందనే చెప్పారు. ఇంకా ఆయన చెప్పినట్టే రైస్ ఒకటే పెట్టాను. ఇంకా సర్ప్రైజ్ అయితే ఏముంటుందా అని ఆలోచించేలోపు ఇంకా మా వారేమో ఇంతలో ఒక పార్సల్ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా సర్ప్రైజ్ అయితే మనం ఆగుతాం, అది ఓపెన్ చేసి చూడాల్సిందే. ఏమంటే చూడంగానే మీకు ఐడియా రావచ్చేమో, ఇది పులుసు చేప పులుసు అంటండి. ఈ చేపల పులుసుని రావులపాలెం నుంచి బుక్ చేశారంట. నిన్న సాయంత్రం మా వారేమో వాళ్ళకి ఆర్డర్ పెట్టారు. ఇంకా వాళ్ళైతే విజయవాడ మార్నింగ్ 11 కల్లా అయితే పంపిస్తామని చెప్పారు. నేనేమో ఇంత ఆయిల్ పైకి తేలుంటే ఏదైనా పచ్చడి అనుకున్నాను. సర్ప్రైజ్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు పులుసు చేప అయితే తినలేదు. వారికి కూడా ఇదే ఫస్ట్ టైం. ఏదో సామెత ఉంటుంది కదా, పుస్తులు అమ్మైనా పులుసు చేప తినాలని. క్వాంటిటీ వచ్చేసరికి అయితే 3 పీసులు వేసారు. ఇంకా 2 బెండకాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి. నేను మా వారిని దీని కాస్ట్ ఎంత అని అడిగితే మా వారు కాస్ట్ చెప్పంగా నేనైతే షాక్ అయ్యాను. మరి ఈ డబ్బా కాస్ట్ ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే వేడి అన్నంలో ఈ పులుసు చేప పులుసు వేసుకుని తింటే చాలా బాగుంది. ఈ పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కానీ నాకు ఆ డౌట్, ఇది నిజంగా పులుసేనా అని. మరి మీరేమంటారో కామెంట్ చేసేయండి.